అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు సుమారు 14 మంది తమ ప్రాణాలను కోల్పోయినట్లు, వందలాది మంది ప్రయాణికులు క్షతగాత్రుల పాలై హాస్పిటల్లో చికిత్సను పొందుతూ ఉన్నారు. ఏదైతే గడిచిన కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసూర్లో జరిగినటువంటి రైలు ప్రమాదాన్ని మనమందరం చూసాం. వందలాది మంది ప్రయాణికులు తమ ప్రాణాలని కోల్పోయారు. అదే తరహాలో ఈ రైలు ప్రమాదం కూడా ఏదైతే విజయనగరంలో జరిగినటువంటి రైలు ప్రమాదం ఏదైతే ఉందో, సేమ్ ఎలాగైతే బాలాసూర్లో జరిగిందో అదే తరహాలో ఈ రైలు ప్రమాదం కూడా జరిగింది. విశాఖపట్నం నుంచి పలాసకు వెళ్తున్నటువంటి ఒక ప్యాసింజర్ రైలు కొంత సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కేబుల్ సమస్య కారణం వల్ల ట్రాక్పై నిలిచిపోయింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాయగఢకి వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైలు ఏదైతే ఉందో, ఏదైతే ఈ పలాస ప్యాసింజర్ ప్రయాణిస్తున్నటువంటి ట్రాక్పై ఆ ట్రైన్ కూడా వేగంగా వచ్చి వెనుక నుంచి పలాస ప్యాసింజర్ని ఢీకొట్టడం జరిగింది. అయితే ఇటు రాయగఢ ఎక్స్ప్రెస్ అలానే పలాస ప్యాసింజర్లో ఉన్నటువంటి బోగీలు ట్రాక్ నుంచి పక్కకు పడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ బోగీలు కొన్ని పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఒక ఆయిల్ని మోసుకు వెళ్ళేటువంటి గూడ్స్ రైలును కూడా ఢీకొట్టాయి. అయితే మొత్తంగా ఈ ప్రమాదంలో 3 రైళ్లు ఘోరంగా ప్రమాదానికి గురయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా ఇలా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా రైల్వే శాఖ ఎందుకు తేరుకోవడం లేదు? బాలాసూర్లో ప్రమాదం జరిగిన తదనంతరం దేశవ్యాప్తంగా సుమారు 5 చోట్ల ఇది 5వ ప్రదేశం ఇలా రైలు సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సిగ్నలింగ్ కావచ్చు, అలానే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ట్రాక్ పరమైనటువంటి సమస్యలు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే భారత రైల్వే శాఖ మేల్కొంటుంది? ఈరోజు వందే భారత్ రైళ్ళు అంటున్నాం, నమో భారత్ రైళ్ళు అంటున్నాం, అత్యధిక వేగంతో ప్రయాణించేటువంటి రైళ్లను ప్రారంభిస్తున్నాం, శుభసూచకం. మరి అదే తరహాలో ఈరోజు ప్రయాణికుల భద్రతకు కూడా ప్రభుత్వం పాటుపడవలసినటువంటి అవసరం ఉంది కదా, ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది కదా. ఈ విధంగా వరుస రైల్వే ఘటనలు జరిగితే ప్రయాణికులు ఈరోజు రైళ్లలో ప్రయాణించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. బాలాసూర్లో జరిగినటువంటి ప్రమాదం మరొక ముందే బీహార్లో ఒక రైలు దుర్ఘటన జరిగింది. ఇలా ఒక దుర్ఘటన మరొక దుర్ఘటనతో భారతీయ రైల్వే తన యొక్క ఖ్యాతిని దిగజార్చుకుంటూ వెళ్తుంది. ప్రధానంగా దీంట్లో కనిపిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక పరమైనటువంటి నిర్వహణ లోపాలు కావచ్చు, లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు. గతంలో బాలాసూర్లో జరిగినటువంటి రైల్వే ప్రమాద సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద స్థాయిలో చర్చ మొదలైంది. నిజంగా ఈరోజు భారత ప్రభుత్వానికి, గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలానే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారికి నిజంగా ఈరోజు ప్రయాణికుల భద్రత పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రయాణికుల భద్రత పట్ల మీకు ప్రాధాన్యత ఉంటే, ఈరోజు రైళ్ల నిర్వహణలకు, ట్రాక్ల నిర్వహణలకు, సాంకేతికపరమైనటువంటి నిర్వహణలకు పాటుపడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అమాయకమైనటువంటి 14 మంది తమ జీవితాలను కొనసాగించడం కోసం, అందులో అత్యధికంగా ఆ 2 ప్రాంతాల మధ్య కూలీ పనులు చేసుకునేటువంటి ప్రజలే అత్యధికంగా ఆ రైళ్లలో ప్రయాణిస్తారనేటువంటి మాట కూడా వస్తూ ఉంది. ఈరోజు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు భారతీయ రైల్వేపై ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. ఈరోజు రైళ్లలో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రైల్వే శాఖ మేల్కొనాలి. ఏదైతే సిబ్బంది కొరత ఏదైతే ఉందో, అలానే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద పని భారం ఎక్కువై వారు ఒక మెంటల్ స్ట్రెస్కు గురయ్యి 10 గంటలు చేయవలసినటువంటి పనులను కంటిన్యూషన్గా 20 గంటలు చేస్తే ఎవరికి సాధ్యం కాదు కదా. మరి అలాంటప్పుడు వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా రైల్వే శాఖలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులపై ఒత్తిడి కాకపోతే మరేం జరుగుతుంది? ఏదైతే రైల్వే శాఖలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీన్ని విస్మరించి ఇలానే ముందుకు వెళితే బాలాసూర్లో జరిగినటువంటి రైల్వే ఘటన ఏదైతే ఉందో అలాంటి ఘటనలు మరిన్ని పునరావృతమవుతాయన్న భయం ప్రయాణికులలో నెలకొంది. రైల్వేలో ప్రయాణించాలంటేనే ప్రాణంతో చెలగాటం అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జోరుగా ఊపందుగా ఉంది. ఈరోజు
అంతమంది తమ ప్రాణాలను కోల్పోయినప్పుడు బాలాసూర్లో ఆ రోజు మేల్కోవలసినటువంటి ప్రభుత్వం అరే కనీస జ్ఞానం, కనీస ఇంకిత జ్ఞానం కనిపించడం లేదా? ఒక రైలు సాంకేతికపరమైనటువంటి లోపంతో ఏ ట్రాక్పై అయితే నిలిచిపోయిందో అదే ట్రాక్పై మరొక ఎక్స్ప్రెస్ ఎలా వచ్చింది? మరి ఏం నిర్వహణ జరుగుతున్నట్లు, ఏం సిగ్నలింగ్ జరుగుతూ ఉన్నట్లు, మరి ఎటువంటి రైల్వే భద్రతా చర్యలను చేపడుతున్నట్టు రైల్వే శాఖ కనిపిస్తూ ఉంది? ఇంత నిర్లక్ష్యమా? సామాన్యుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు మరి ఇంత నిర్లక్ష్యమా అంట. అలానే ఈ 14 మందే కాదు, మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్త కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి సమయం కావడంతో చిమ్మ చీకట్ల మధ్య సహాయక చర్యలు జోరుగా కొనసాగలేదు. అయితే ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మరణాల సంఖ్య ఏదైతే ఉందో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక బాధను కలిగించినటువంటి దుర్ఘటన. ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదని దేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుడు అందరూ కోరుకుంటా ఉన్న కేంద్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాలతో, రైల్వే శాఖ యొక్క నిర్లక్ష్యాలతో ఇలాంటి దుర్ఘటనలు అనేవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. ఇక్కడ ఏదైతే నిర్వహణపరమైనటువంటి లోపం ఏదైతే ఉందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓ ట్రాకుపై ఒక రైలు నిలిచిపోయినప్పుడు ఆ సమాచారం రైల్వే శాఖకు కానీ, సమీపంలో ఉన్నటువంటి రైల్వే అధికారులకు కానీ తెలియదా? మరి తెలిసి ఉంటే అదే ట్రాక్పై మరో ఎక్స్ప్రెస్ ఎలా వచ్చింది? ఇది ఎంత నిర్లక్ష్యానికి కారణం? అంటే ప్రజల ప్రాణాలకు భద్రత అనేది రైల్వే శాఖకు సంబంధం లేదా? మేము చాలా ఫాస్ట్గా ప్రయాణించే రైళ్లను ప్రారంభిస్తున్నాం. అరే ప్రయాణికుల భద్రతకు కట్టుబడకపోతే, ప్రయాణికుల యొక్క రక్షణకు కట్టుబడకపోతే మనం ఎంత ఫాస్ట్ ట్రైన్లను ప్రారంభించినా వాటిలో ప్రయాణించేది ఎవరు? ఇలా వరుస ఘటనలు జరిగితే ఏ వ్యవస్థ మీదైనా నమ్మకం ప్రజలలో సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే బాలాసూర్లో జరిగినటువంటి రైలు ప్రమాదం నుంచి రైళ్లలో ప్రయాణించడమే ఒక శాపంగా మారింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వరుస ఘటనలతో ఇలా జరుపుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెబుతూ ఉంటూ అసత్య ప్రచారాలను చేస్తూ వారి యొక్క విధులను విస్మరించి, రైల్వే శాఖ తన యొక్క విధులను విస్మరించి ఈరోజు రైల్వేని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. మన గౌరవ దేశ ప్రధాని అంటారు ప్రైవేటీకరణలో ఉంటే ఏదైనా చాలా బాగా నిర్వహించబడుతుందని. అంటే గడిచిన 75 సంవత్సరాలుగా చాలా సక్రమంగా నిర్వహించబడినటువంటి రైల్వే శాఖ ప్రమాదాలు జరగలేదని మనం చెప్పలా, అరాకొరా, కానీ ఈ స్థాయిలో జరగలేదు. కానీ ఒక్క సంవత్సరంలోనే 4-5 రైల్వే యాక్సిడెంట్లు అంటే చిన్న విషయం కాదు కదా. మరి కేంద్ర ప్రభుత్వం నిజంగా మీకు ఈ రైల్వే శాఖపై, ప్రయాణికుల భద్రతపై మీకు చిత్తశుద్ధి ఉంటే తగు చర్యలను చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అలానే ఎవరైతే ఈ మృత్యువాత పడ్డారో, అలానే క్షతగాత్రులు పాలయ్యారో ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, అలానే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారాన్ని ప్రకటించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదొక శుభసూచకం అనుకోవాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముమ్మరమైనటువంటి సహాయక చర్యల్లో పాల్గొని సహాయక చర్యలను పర్యవేక్షించి అక్కడ క్షతగాత్రుల పాలైన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొంత పునరాలోచించుకొని ఏదైతే రైల్వే శాఖలో ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించే విధంగా ఖాళీలను భర్తీ చేసి ప్రయాణికుల భద్రతకు, అలానే ఉద్యోగుల భద్రతకు పాటుపడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రైలు ప్రమాదంలో ఏదైతే రాయగడ ఎక్స్ప్రెస్ పలాస ప్యాసింజర్ని వెనక నుంచి ఢీకొట్టడంతో ఏదైతే పలాస ప్యాసింజర్లో ఉన్నటువంటి గార్డు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రాణాలను కోల్పోయాడు. ఇది ఎంత బాధాకరమైనటువంటి ఘటన అంటే చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఎవరైతే ఈ రైల్వే దుర్ఘటనలో మరణించారో వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గౌరవ దేశ ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా పునరాలోచించండి. ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించవలసింది రైల్వే శాఖ. మరి ఈరోజు రైల్వే శాఖ యొక్క తప్పిదాలకు సామాన్య ప్రజలు, ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇంకెన్ని రైల్వే దుర్ఘటనలు మనం చూడవలసి వస్తుంది. ఇప్పటికైనా మీ యొక్క ప్రగల్భాలు, అసత్య ప్రచారాలు మానుకుని ఈ యొక్క రైల్వే దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత
మీపై ఉంది. అలానే కవచ్ టెక్నాలజీ అన్నారు, ఇప్పటి వరకు దాని ఊసే లేదు. కేవలం మాటలు మాత్రమే చెబుతారు, మేము కార్యరూపంలో ఏది చూపించము అనేటువంటి మాట మీది ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేవలం మాటల ప్రధానమంత్రిగానే మీరు మిగిలిపోతూ ఉన్నారు, కానీ చేతల ప్రధానమంత్రిగా మీరు ఎప్పుడు మారుతారనేటువంటి బాధ యావత్ దేశ ప్రజలలో కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రైల్వే దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, వరుస రైల్వే దుర్ఘటనలు జరగడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఇలాంటి దుర్ఘటనల్లో పునరావృతం అవ్వకుండా చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత రైల్వే శాఖపై ఉంది. కనుక రైల్వే శాఖ ఇప్పటికైనా సకాలంలో స్పందించి సమయస్ఫూర్తితో రైల్వే ప్రమాదాలు చోటు చేసుకోకుండా, రైల్వే దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నేను రైల్వే శాఖను కోరుతా ఉన్నాను. కనుక మరొక మారు ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. రైల్వే ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాను. అలానే ఈ యొక్క నిర్లక్ష్యానికి కారకులైన వారి మీద కూడా కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఈనాటి విషాదగాథ. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.